Hi everyone, welcome to Archive Maths. Your Rajshekhar, Faculty of Mathematics. So ముందుగా కొత్తగా మొదటిసారి చూసే వాళ్ళు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి రీజనింగ్లో ఇంతవరకు మనం కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ అనే చాప్టర్ సంబంధించి గత వీడియోస్లో ఇచ్చిన పటంలో ఇచ్చిన ఫిగర్లో నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, షార్ట్కట్లో మనం ఏ విధంగా చేయాలనే విషయం మనము తెలుసుకోవడం జరిగింది. సో మరి ఈరోజు క్లాస్లో ట్రయాంగిల్స్ అలానే క్వాడ్రిలేటరల్స్ అంటే చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు మరియు పారలెలోగ్రామ్ సమాంతర చతుర్భుజాలను ఏ విధంగా మనం కౌంట్ చేయాలి వాటి గురించి ఈరోజు క్లాస్లో మనము తెలుసుకుందాం. రైట్, మరి ముందుగా ఇచ్చిన పటాలను ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. సో ఫైండ్ నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ఈచ్ ఫిగర్ అంటే ఈ క్రింది పటాలలో మనం త్రిభుజాలు ఎన్ని ఉన్నాయనే విషయం మనము కనుక్కోవాలన్నమాట. నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనము క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. మరి సో నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కనుక్కోవాలన్నప్పుడు జనరల్గా మనము బై కౌంటింగ్ సపోజ్ సింగిల్ ట్రయాంగిల్స్ సో 1 2 3 4 సో 4 సింగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అలానే బిగ్ ట్రయాంగిల్ బిగ్ ట్రయాంగిల్ కూడా మనకి ఇక్కడ ఒకటి ఉంది. సో టోటల్ 4 + 1 5 ట్రయాంగిల్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో మనకు 5 ట్రయాంగిల్స్ అని చెప్పవచ్చు. అలాగే సో మనకు మరి దీన్ని మనం షార్ట్కట్లో ఎలా చేయాలి, ఎందుకంటే చిన్న పటం కాబట్టి తక్కువ ఉన్నాయి కాబట్టి మనం కౌంటింగ్ చేయగలిగాం. అలా కాకుండా మనకు ఇలా ఎక్కువగా ఇచ్చినప్పుడు కౌంట్ చేయాలంటే మనకి ఇచ్చిన టైంలో ఎగ్జామ్ టైంలో మనము చేయలేం. మరి దాని షార్ట్ కట్ ఫార్ములా ఏమనేది ఒకసారి చూద్దాం. సో రిమెంబర్ ఫార్ములా షార్ట్ కట్. ఈ షార్ట్ కట్ ఫార్ములా మీరు గుర్తుంచుకోవాలి, నోట్ చేసుకోండి. n + n + 2 * 2n + 1 డివైడెడ్ బై 8. సో ఇది మనకు నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్కి ఫార్ములా. సో ఇక్కడ n = ఏమవుతుందంటే n ఏం తీసుకోవాలంటే సో మనకు బేస్లో మనకు ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, బేస్ ఆధారంగా ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటే ఈ ట్రయాంగిల్ చుట్టూ కూడా మనకు కామన్ నెంబర్ అన్నమాట, ఎన్ని ఉన్నాయో తీసుకోవాలన్నమాట. సో ఇది n వాల్యూ. సో బేస్ ట్రయాంగిల్స్ ఆర్ సైడ్ ట్రయాంగిల్స్ ఆన్ ఈచ్ సైడ్ లెంత్గా తీసుకోవాలి. అంటే సపోజ్ మనకి ఈ ప్రశ్న చేయాలన్నప్పుడు ఇక్కడ బేస్ 1 2 ట్రయాంగిల్స్, ఈ బేస్ నుంచి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో ఇటువైపు నుంచి 1 2 ట్రయాంగిల్స్ 1 సో 1 2 ట్రయాంగిల్స్ కాబట్టి ఇక్కడ n = మనం 2 తీసుకోవాలి. అప్పుడు ఫార్ములా n × n + 2 సో 2n + 1 డివైడెడ్ బై 8 కాబట్టి n 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 2 + 2 4 × 2 × 2 4 + 1 5 డివైడెడ్ బై 8 4 × 2 8 క్యాన్సిల్ చేయొచ్చు =5 వస్తుంది మనకు. నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 5. అయితే ఇట్లా చిన్న త్రిభుజానికి ఈ ఫార్ములా అప్లై చేయనవసరం లేదు, డైరెక్ట్ కౌంట్ చేయొచ్చు. అయితే ఇట్లా ఎక్కువగా పెద్ద త్రిభుజం, ఎక్కువ త్రిభుజాలు ఉన్నప్పుడు మనకి ఫార్ములా ఈజీగా వర్కౌట్ అవుతుంది. సపోజ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో 1 2 3 సో 1 2 3 సో 1 2 3 కాబట్టి ఇక్కడ మనకు n = 3 తీసుకోవాలి. సో n 3 తీసుకున్నప్పుడు ఫార్ములా n × n + 2 సో 2n + 1 డివైడెడ్ బై 8. n 3 తీసుకుంటే 3 × 3 + 2 5 × 3 × 2 6 + 1 7 సో డివైడెడ్ బై 8 అవుతుంది. సో 3 × 5 15 × 7 105/8. మనం 8తో డివైడ్ చేస్తే 8 1s 8. సో ఇక్కడ రిమైండర్ 2 25 8 3s 24 రిమైండర్ 1. మనకు మిగిలింది రిమైనింగ్ అవసరం లేదన్నమాట. సో ఇక్కడ 13 ట్రయాంగిల్స్
ఉంటుంది. ఆ రిమైండర్ మనం మీకు లీవ్ చేయాలి, దాన్ని నెగ్లిజిబుల్ చేయాలి. సో 13 ట్రయాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో 1 2 3 4. సో 1 2 3 4. సో 1. సో మనకు ఆల్రెడీ ఇక్కడ 4 ఉన్నాయి. సో 1 2 3 4. సో ఇలా తీసుకున్నప్పుడు మనకు n వాల్యూ 4 అవుతుంది. n వాల్యూ 4 కాబట్టి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సో 4 ఇంటూ 4 ప్లస్ 2 6 ఇంటూ 4 ఇంటూ 2 8 ప్లస్ 1 9. సో డివైడెడ్ బై 8. 4 ones 2 times, 2 ones 2 3s, 3 ఇంటూ 9 27 వస్తుంది. అలానే సో ఈ విధంగా మనము చాలా సింపుల్గా మనము చేయవచ్చు అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 1 2 3 4 5. సో అలానే 1 2 3 4 5. సో 1 2 3 4 5 ఇట్లా ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉన్నప్పుడే మనం అప్లై చేయాలన్నమాట. సో మరి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు మనము 5 తీసుకున్నప్పుడు 5 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 5 ఇంటూ 5 ప్లస్ 2 7 ఇంటూ 5 ఇంటూ 2 10 ప్లస్ 1 11. సో డివైడెడ్ బై 8. రైట్, సో మనకు 5 ఇంటూ 7 35 ఇంటూ 11 385 అవుతుంది. సో డివైడెడ్ బై 8. సో 8తో 8 4s 32. సో రిమైండర్ 6 65. 8 7s 8 8s 64. సో రిమైండర్ మనకు 1 లీవ్ చేసేస్తాం. సో అప్పుడు మనకు 48 ట్రయాంగిల్స్ వస్తుంది. సో ఇలా మనకు ఈజీగా మనము చేయవచ్చు అన్నమాట. సో చూడండి, బాగా గుర్తుంచుకోండి, ఫార్ములా అనేది ఇక్కడ మెయిన్ చూడండి. సో జనరల్గా మనము కౌంట్ చేయాలంటే సో చాలా టైం టేకింగ్ అవుతుందన్నమాట. సో ఇలా అయితే మనము చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. రైట్, నెక్స్ట్ మోడల్ ఒకసారి చూస్తే మనకు కౌంటింగ్ ఆఫ్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ ఎలా. మరి ఇచ్చిన పటంలో చతురస్రాలు ఎన్ని కలవో మనము ఏ విధంగా కనుక్కోవాలనేది ఒకసారి చూద్దాం. సో దీన్ని చాలా ఈజీగా మనము షార్ట్కట్లో కనుక్కోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్లో నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ కాలమ్స్ కౌంట్ చేద్దాం. సో ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ రోస్, సో నంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి మనకు 3 ఉన్నాయి. నంబర్ ఆఫ్ రోస్ 3. సో నంబర్ ఆఫ్ కాలమ్స్ 2 ఉన్నాయి. మరి దీంట్లో మనకు ఎన్ని చతురస్రాలు ఉన్నాయి? సో ఇక్కడ మనకు రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్. సో రోసు కాలమ్స్ ఈక్వల్ లేవు. సో మరి ఎన్ని చతురస్రాలు ఉన్నాయి, ఏ విధంగా కనుక్కోవాలి? సో నౌ రోస్ ఇంటూ కాలమ్స్, రోస్ ఇంటూ కాలమ్. సో నంబర్ ఆఫ్ రోస్ 3 ఇంటూ కాలమ్ 2. నెక్స్ట్ రోస్లో 1 తగ్గించాలి, కాలమ్స్లో 1 తగ్గించాలి. సో ఈ విధంగా మనము 1 వచ్చే వరకు చేయాలి. సో 3 ఇంటూ 2 6. సో 2 ఇంటూ 1 2. సో టోటల్ మనకు 8 స్క్వేర్స్ ఉన్నాయి. అంటే సో ఈ విధంగా మనము నంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నంబర్ ఆఫ్ కాలమ్స్ రాసి రోస్లో 1 లెస్ చేయాలి, కాలమ్స్లో 1 లెస్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ రోస్లో 1 తగ్గించాలి, కాలమ్స్లో 1 తగ్గించాలి. సో నెక్స్ట్ స్టెప్లో రోస్లో 1 తగ్గించి కాలమ్స్లో 1 తగ్గించుకుంటూ పోతూ చివరిగా కాలమ్స్ కానీ రోస్ కానీ 1 వచ్చే వరకు చేయాలి. వచ్చిన తర్వాత స్టాప్ చేసి సో ఆ ప్రోడక్ట్ కనుక్కొని వాటి మొత్తం కనుక్కుంటే మనకు సరిపోతుంది. చాలా సింపుల్గా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 1 2 3. సో ఇక్కడ మనకు 3 rows ఇంటూ కాలమ్స్ 1 2 3 4 కాలమ్స్ ఇంటూ 4. సో నెక్స్ట్ 1 మనం డిక్రీజ్ చేస్తే 2 ఇంటూ 1 డిక్రీజ్ చేస్తే 3. ఇక్కడ 1 డిక్రీజ్ చేస్తాం ఇంటూ ఇక్కడ 1 డిక్రీజ్ చేస్తాం. రైట్, సో మనకు రోస్ కానీ కాలమ్స్ కానీ మనకు 1 వచ్చిన తర్వాత స్టాప్ చేస్తాం. సో 3 ఇంటూ 4 12. 2 ఇంటూ 3 6.
1 into 2 2. సో టోటల్ మనకు 20 అవుతాయి. సో 20 స్క్వేర్స్. సో ఇందులో మనకు 20 స్క్వేర్స్ ఉంటాయి. 20 స్క్వేర్స్ 20 చతురస్రాలు ఉంటాయి అన్నమాట. రైట్, మీకు షార్ట్ కట్ మెథడ్ ద్వారా చెప్తాను. కౌంటింగ్ చేయాలంటే చాలా టైం టేకింగ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ మరొకసారి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ 1 2 3 4 5. సో ఇక్కడ రోస్ బై కాలమ్స్ 5 రోస్. కాలమ్స్ వచ్చేపాటికి మనకు 4 కాలమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు 5 into 4 20. సో ఒకటి లెస్ చేస్తే 4 into 1 తగ్గిస్తే 3 12, మరొకటి తగ్గిస్తే 3, ఇక్కడ ఒకటి తగ్గిస్తే 2 6, మరొకటి తగ్గించాం, ఇక్కడ ఒకటి తగ్గిస్తే 1. సో రోస్ కానీ కాలమ్స్ కానీ 1 వచ్చిన తర్వాత స్టాప్ చేస్తాం. 2 into 1 2. సో టోటల్గా మనకు 12 + 6 18 + 2 20 20 + 2 40. సో మొత్తం మనకు 40 స్క్వేర్స్. సో ఇచ్చిన పటంలో మనకు 40 చతురస్రాలు ఉన్నాయి. చూడండి, చాలా సింపుల్గా మనము చేయగలిగాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనము అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకు 1 2 3 4 1 2 3. ఇక్కడ కూడా రోస్ కాలమ్స్ నాట్ ఈక్వల్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు జనరల్గా మనకు 4 రోస్ ఇంటూ 3 కాలమ్స్ ప్లస్ రోస్ కాలమ్స్లో ఒక్కొక్కటి తగ్గిస్తే 3/2 ప్లస్ సో 2/1 12 + 6 + 8. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఆల్రెడీ ఈ మోడల్ ఇక్కడ 3/4, ఇక్కడ 4/3 అంతే డిఫరెన్స్. సో సెకండ్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం సేమ్ చూడండి. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ రోస్ మనకు 1 2 3 4 రోస్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ కాలమ్స్ 1 2 3. ఇక్కడ రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్. సో రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్ కాబట్టి సో ఇక్కడ మనకు సేమ్ ఫార్మేట్లోనే మనం అప్లై చేస్తాం, అంటే 4/4. సో 4/4 అన్నప్పుడు 4 into 4 16. సో ఒకటి లెస్ చేస్తే 3 into 3 9, రెండిట్లో ఒకటి లెస్ చేస్తే 2 into 2 4, మరి 1 into 1 సో 1 అవుతుంది. సో టోటల్ మనకు యాడ్ చేస్తే 9 + 1 10, 16 + 4 20, టోటల్ 30. సో 30 స్క్వేర్స్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనము చేయవచ్చు. అయితే దీనికి రోస్ కాలమ్స్ ఈక్వల్ చూడండి. 4 into 4 4 స్క్వేర్, 3 into 3 3 స్క్వేర్, 2 into 2 2 స్క్వేర్, 1 into 1 1 స్క్వేర్. అంటే దీనికి షార్ట్ కట్లో మనకు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ రాయొచ్చు. మనకు 4/4 అన్నప్పుడు 3/3 అయితే ఏమవుతుందంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ రాస్తాం. 2/2 అన్నప్పుడు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ రాస్తాం. సో 5 రోస్ 5 కాలమ్స్ అన్నప్పుడు అప్ టు 5 స్క్వేర్ వరకు తీసుకుంటే అయిపోతుంది. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సో ఇలా రోస్ కాలమ్స్ ఈక్వల్ అయినప్పుడు రైట్. లేదంటే ఇదే ఫార్మేట్లో మనం ఒకటి రోస్లో ఒకటి కాలమ్స్లో ఒకటి తగ్గించుకుంటూ పోతూ, లేదా చివరిగా రోసు కాలమ్స్ ఏదో ఒకటి చివరకు చేసుకుంటూ పోయి టోటల్ చేసినా ఈజీగా మనము కనుక్కోవచ్చు. సో ఇలా మనము చతురస్రాలు ఏ విధంగా కనుక్కోవాలనేది ఇట్లా సింపుల్ షార్ట్ కట్లో మనము తెలుసుకోవడం జరిగింది. రైట్, నెక్స్ట్ రెక్టాంగిల్స్, దీర్ఘ చతురస్రాలు ఎలా కౌంట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ఇచ్చిన పటంలో మనం దీర్ఘ చతురస్రాలు కనుక్కోవాలా. సో ఇప్పుడు చెప్పే మెథడ్ ఎక్కడ అప్లై అవుతుందంటే ఇక్కడ మనకు రోస్లో కానీ కాలమ్స్లో కానీ ఈ సైజు దీర్ఘ చతురస్రం యొక్క సైజు అన్నిట్లో యూనిఫామ్గా ఉండాలన్నమాట.
సో ఇక్కడ మీకు డయాగ్రామ్ అలా జస్ట్ అలా ఉంది, కానీ మనకి యూనిఫామ్గా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే మెథడ్ మనకు అప్లై చేయొచ్చు. రైట్. సో దీనికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనకు ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూద్దాం. సో 1 2 3 4 రోస్ ఉన్నాయి. కాలమ్స్ వచ్చేసి 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము సో రోస్ 4 ఉన్నాయి అంటే అప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 చేయాలి ఇంటూ కాలమ్స్ 3 అంటే అప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3. సో ఇది ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదే ఆన్సర్ అన్నమాట. సో ఈ విధంగా చేయాలి. అంటే ఇక్కడ సింపుల్గా మనకు ఫస్ట్ రోస్ 6 తీసుకుంటాం, ప్లస్ ఒకటి తగ్గిస్తాం, r-1 అవుతుంది, ప్లస్ r-2 ప్లస్ r-3 ఇలా ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1. అలానే కాలమ్స్ సో వీటి యొక్క ప్రోడక్ట్ కనుక్కుంటాం. అలానే కాలమ్స్ ప్లస్ c-1 మళ్ళీ ఒకటి తగ్గిస్తే ప్లస్ c-2 ప్లస్ c-3 ఇలా. సో ఫైనల్గా ఈ రెండు మల్టిప్లై చేస్తాం. అదే కాన్సెప్టే, అయితే మనకి ఇదేం అవసరం లేదు, జస్ట్ ఇలా గుర్తుంచుకోండి. సో 4 రోస్ 3 కాలమ్స్ కాబట్టి 4 రోస్ అంటే అప్ టు 4 వరకు యాడ్ చేయాలి. సో 3 కాలమ్స్ అంటే అప్ టు 1 నుంచి 3 వరకు యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకు 1 ప్లస్ 2 3 ప్లస్ 3 6 ప్లస్ 4 10 అవుతుంది ఇంటూ సో 6. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వి గెట్ 60 రెక్టాంగిల్స్ మనకు ఇందులో ఉంటాయన్నమాట. చాలా ఈజీగా మనకు సింపుల్గా చేయొచ్చు. రైట్, బాగా గుర్తుంచుకో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 1 2 3 4 రోస్ అంటే అప్పుడు మనం ఏం చేస్తాం 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఇంటూ 1 2 3 4 5 కాలమ్స్ 5 కాలమ్స్ కాబట్టి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5. సో మల్టిప్లై చేస్తే 10 ఇంటూ సో 1 ప్లస్ 2 ఇక్కడ 4 వరకు 10 కాబట్టి 10 ప్లస్ 5 15 ఇంటూ 10 సో 150 ఆన్సర్ అవుతుంది. సో మనకు ఈ విధంగా మనము చేయాలన్నమాట. ఎన్ని రెక్టాంగిల్స్ కనుక్కోవాలి, రెక్టాంగిల్స్ ఏ విధంగా కనుక్కోవాలి. ఈ రెక్టాంగిల్ కనుక్కునే కాన్సెప్టే మనకు ఈ ప్యారలగ్రామ్ సో సమాంతర చతుర్భుజం కనుక్కోవడానికి కూడా ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ మనకు రోస్ 1 2 3 సో టోటల్ ఇక్కడ మనకు 6 అవుతుంది. కాలమ్స్ 1 2 3 4 సో ఇక్కడ టోటల్ వచ్చేసి 10 అవుతుంది. అప్పుడు మనకు 6 ఇంటూ 10 60 సమాంతర చతుర్భుజాలు ఉంటాయి. అంటే దీర్ఘ చతురస్రానికి అప్లై చేసిన ఫార్ములాని మనము ప్యారలగ్రామ్ సమాంతర చతుర్భుజానికి కూడా అప్లై చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము చాలా సింపుల్గా చేయవచ్చు. సో ఇందులో మీకు స్క్వేర్ సంబంధించి ఇదొక మోడల్, అంటే రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్, తర్వాత రోస్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. అలానే రెక్టాంగిల్స్, తర్వాత ప్యారలగ్రామ్ సమాంతర చతుర్భుజం గురించి కూడా మీకు వివరించడం జరిగింది. రైట్, నెక్స్ట్ మోడల్ చూద్దాం. రైట్, నెక్స్ట్ మోడల్ ఏంటంటే సపోజ్ మనకు ఇలా స్క్వేర్, సో ఇందులో ఆల్రెడీగా మనకు ఇచ్చినప్పుడు 2/2 1 2 రోస్ 2 కాలమ్స్ అంటే మనకు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అని చెప్పాను. సో 5 ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగచ్చు. సో ఇలా ముందు కాన్సెప్ట్ బేస్ చేసుకొని కూడా మనకు క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు. సో ఇందులో మనకు చతురస్రాలు ఎన్ని, స్క్వేర్స్, ఫైండ్ నంబర్ ఆఫ్ స్క్వేర్స్, చతురస్రాలు ఎన్ని అడగచ్చు. సో ఇక్కడ మనకు స్క్వేర్స్ ఇందులో మొదటి డయాగ్రామ్లో మనకు 5 ఉన్నాయనేది తెలుసు. ఈ కాన్సెప్ట్ ఆధారంగా చేయొచ్చు. చూడండి, ఇందులో ఒక బిగ్ స్క్వేర్ తీసుకున్నప్పుడు అందులో మనకు 5 ఉంటాయి. అలానే అందులో ఇంటీరియర్గా తీసుకున్నప్పుడు మళ్ళీ అక్కడ ఒక 5 వస్తాయి. సో టోటల్ మనకు 10 వస్తాయి. సో దీనికి మళ్ళీ ఎక్స్టెన్షన్ అన్నమాట. సో
సో ఈ విధంగా అడగచ్చు. ఎన్ని స్క్వేర్స్, ఎన్ని చతురస్రాలు ఉన్నాయి, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని కూడా మనకు ప్రశ్న అడగవచ్చు. ఆల్రెడీగా మనకు చూడండి, ఫస్ట్ స్మాల్ వన్ తీసుకోండి, ఇందులో మనకు 5 ఉంటాయి. సో 5 చతురస్రాలు. అలానే సెకండ్ డయాగ్రామ్ తీసుకున్నా కూడా 1 2, సో 1 2 3 4 బిగ్ వన్, అక్కడ 5. థర్డ్ వన్ తీసుకున్నా కూడా 5. సో ఇట్లా మనకు 15 స్క్వేర్స్ ఉంటాయన్నమాట. ఇలా చాలా సింపుల్గా మనం చెప్పవచ్చు. ఇలా ఎన్ని ఎక్స్టెండ్ చేసినా కూడా చెప్పొచ్చు. ఒక్కొక్క డయాగ్రామ్ ద్వారా మనకు 5 స్క్వేర్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 × 5 15 రాయొచ్చు డైరెక్ట్గా మనము. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒకసారి ఎగ్జామ్లో ఇలా అడగడం జరిగింది. సో దీనికి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ మనకు 4/4 1 2 3 4 కాలమ్స్, 1 2 3 4 rows. అంటే 1 square plus 2 square plus 3 square plus 4 square. సో 1 plus 4 5 plus 9 14 plus 16. సో ఇవి 13. అంటే మొత్తం మనకు 4/4 మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు 30 స్క్వేర్స్. ఇప్పుడు ఇవి కాకుండా ఈ 30లో కానివి ఏమేమంటే, సో ఇప్పుడు 1 2 3 4 అలానే ఇది ఒక సర్కిల్, ఇది కౌంట్ అయి ఉండదు మనకు ప్లేన్గా ఇలా. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో మనకు 30 ఉంటాయనేది 4/4 తీసుకున్నాం. సో ఇందులో ఉండే మొత్తం మనకు 30 అనేది ఫస్ట్ వచ్చాయి. అవి కాకుండా మనకు ఇక్కడ చూడండి, దీన్ని బేస్ చేసుకొని స్మాల్ స్క్వేర్స్ 1 2 3 4 మళ్ళీ బిగ్ వన్ 5, ఇక్కడ 5 ఉంటాయి, 10 15 20. సో ఇవి 20 యాడ్ చేస్తే మనకు టోటల్ 50 స్క్వేర్స్ ఉంటాయన్నమాట. ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు. సో ఈరోజు క్లాస్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ గురించి మనము తెలుసుకోవడం జరిగింది. సో ఇందులో మనకు ట్రయాంగిల్స్కి సంబంధించిన మోడల్ తెలుసుకున్నాం, షార్ట్కట్లు ఎలా చేయాలనేది. అలానే స్క్వేర్కి సంబంధించిన మోడల్స్ తెలుసుకున్నాం. తర్వాత రెక్టాంగిల్కి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది తెలుసుకున్నాం. అలానే ప్యారలగ్రామ్ సమాంతర చతుర్భుజం కూడా మనము ప్రాబ్లం తెలుసుకోవడం జరిగింది. మరి సో ఇవన్నీ కూడా మనకు ఇప్పటివరకు చెప్పిన ఈ చాప్టర్లో ఈ మోడల్స్ అన్నీ కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, అంటే ఆర్ఆర్బి కానివ్వండి, సో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలు కానివ్వండి, సో అలానే మనకు ఎస్ఐ కానిస్టేబుల్ స్టేట్ ఎగ్జామ్స్, ఎస్ఐ కానిస్టేబుల్స్, సచివాలయం ఎగ్జామ్స్ సంబంధించి సచివాలయం, అలానే మనకు ఏపీపీఎస్సీ రిక్రూట్ చేసే జనరల్ స్టడీస్ పేపర్లోను, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ చేసే మనకు జనరల్ స్టడీస్ పేపర్స్ అన్నిటిలో కూడా మనకు ఈ చాప్టర్ నుంచి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. సో మీరు ఈ విధంగా కనుక నేర్చుకుంటే టైం సేవింగ్, డైరెక్ట్గా ఆన్సర్ రాయవచ్చు. మరి నెక్స్ట్ క్లాస్లో మనం వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ఏ విధంగా అడిగాడనేది నెక్స్ట్ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోలు పొందడానికి ఆర్కీప్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.